హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్ అన్నమాట. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని తయారు చేసిన వీడియోస్. ఇందులో ఈరోజు డే 53 అంటే ఆల్రెడీ 52 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ వీడియోస్ మీరు డే 1 నుండి చూడాలి అనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి వీడియోస్ రిమైనింగ్ కొన్ని లింక్స్ కూడా మీకు రైట్ సైడ్ టాప్లో ఉంటాయి. సో డే 20 అని, డే 30 అని, డే 40 అని, డే 50 అని ఇటువంటి లింకులు పైన ఇంకో 4 ఉంటాయి. సో వాటిని టచ్ చేస్తే ఆ డేకి వెళ్తారు. ఆ డే నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ఉంటాయి వీడియోస్ లింకులు, అక్కడి నుండి కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు డే 53. ఈ వీడియోలో ఇంతకు ముందు చెప్పినట్టుగా సర్కిల్స్ అనే చాప్టర్, 10th చాప్టర్ ఉంది కదా, సర్కిల్స్. సో అందులోని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈరోజు చెప్పుకునేవి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్. మొత్తం 3 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. ఓకే, 3 ప్రాబ్లమ్స్ కూడా సింపులెస్ట్ ఫామ్సే. మనకి పైథాగరస్ థియరం ఉంది కదా, దాన్ని యూస్ చేసి ఈ 3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా నేనే చెప్తాను. మీకు ఈరోజు కూడా ప్రాక్టీస్కి ప్రాబ్లం ఇవ్వడం లేదు. ఎందుకంటే మనం డే 51లో ఏ విధంగా అయితే చెప్పుకున్నామో డే 51, డే 52, డే 53 ఈ 3 డేస్ కూడా సర్కిల్స్ అనే చాప్టర్కి సంబంధించింది. సో ఇందులో మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండడం వల్ల ఈ డేస్లోని ప్రాబ్లమ్స్ అన్నీ నేనే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాక్టీస్కి మీకు నెక్స్ట్ 54 డే నుండి ఉంటుంది, అంటే వేరే చాప్టర్లో ఇస్తాను ఆ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్. ఈ చాప్టర్ పైన మాత్రం 3 వీడియోసే చేస్తాను. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు చెప్పుకునే ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. టాంజెంట్ PQ అట్ ఏ పాయింట్ P ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 5 centimeter మీట్స్ ఏ లైన్ త్రూ ది సెంటర్ O at a point Q so that OQ is equal to 12 centimeters. ఫైండ్ ది లెంత్ PQ. ఇక్కడ మీకు డయాగ్రామ్ గీసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఇక్కడ సర్కిల్ అడిగాడు, రేడియస్ ఎంత 5 centimeters. సో సర్కిల్ గీద్దాం, దాని రేడియస్ 5 centimeters ఉండాలి. సో ఇది సర్కిల్, రేడియస్ 5 centimeters. రేడియస్ 5 centimeters. సో రేడియస్ చెప్పాడు, సెంటర్ కూడా చెప్పాడు. చూడండి, సెంటర్ O. సో సెంటర్ O. ఇప్పుడు టాంజెంట్ ఏమి PQ. టాంజెంట్ గీద్దాం. సో టాంజెంట్ ఇది సర్కిల్ గీసాము, రేడియస్ ఉంది కాబట్టి ఇక్కడ నుండి టాంజెంట్ గీయాలి. ఓకేనా? ఎందుకు ఇలా గీసామంటే మనకు ఆల్రెడీ చాప్టరు మీరు విన్నప్పుడు మీకు గుర్తునుంటుంది కొంతమందికి, అయినా పర్లేదు, మర్చిపోయినా ఇబ్బంది లేదు. టాంజెంట్ రేడియస్ ఎప్పుడు ఒకదానికొకటి పర్పెండికులర్ లైన్స్ అనమాట. పర్పెండికులర్ లైన్స్ అంటే రేడియస్కి టాంజెంట్కి ఖచ్చితంగా 90 degrees ఉంటుంది. ఓకేనా? 90 degrees ఉంటుంది. ఇంకోటి చూడండి, ఇంకేమిచ్చాడు, OQ 12 centimeters. సో Q ఎక్కడ ఉన్నట్టు, ఇంకా Q ఇక్కడ ఉన్నట్టు. ఇక్కడ ఎందుకు లేదు Q అనే డౌట్ మీకు వస్తుంది. దీని లెంత్ 5 centimeters అన్నాడు. సో ఇంకా వేరే చోట ఉండాలి, 7 ఉంది. ఎందుకు? డిస్టెన్స్ ఇది. ఓకేనా? ఎంత ఇది? 12 centimeters. ఇంకా మిస్ అయింది ఇది కదా, సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ పాయింట్ చూడండి, PQ. ఇది PQ ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చింది OP, రేడియస్ అనేది OP. ఓకేనా? డయాగ్రామ్ అంతా సెట్ అయిందో ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకుందాం. టాంజెంట్ PQ ఉండాలి, టాంజెంట్ PQ. ఓకే. సర్కిల్ రేడియస్ 5 cm, ఓకే. తర్వాత సెంటర్ O ఉండాలి, ఓకే.
ఏ పాయింట్ పి ఉండాలి. ఏ పాయింట్ అన్నాడంటేనే ఎప్పుడు కూడా సర్కిల్కి అవుట్ సైడ్ ఆ పాయింట్ ఉన్నట్టు. ఓకేనా, అవుట్ సైడ్ ఆ పాయింట్ ఉన్నట్టు. సో అవుట్ సైడ్ పాయింట్ ఉంది. సో దట్ ఓక్యూ 12 సెంటీమీటర్. ఓకే, ఫైండ్ పీకి. ఓకే, అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు స్టెప్స్ రాద్దాం. వాడు ఇచ్చింది రాసుకోవాలి ఇప్పుడు కూడా. ఫస్ట్ గివెన్ దట్, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, రేడియస్ కదా. సో రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అని రాస్తారు, రాయకూడదు. ఓకేనా, ఎందుకు రాయకూడదంటే ఇది రైట్ ట్రయాంగిల్. రైట్ ట్రయాంగిల్ వచ్చిందంటేనే మీకు గుర్తు రావాలి. 2 సైడ్స్ ఉంది, థర్డ్ సైడ్ లేదు అంటే పైథాగరస్ థీరం వాడాలి. మనకి 8th చాప్టర్ అయిన ఇంట్రడక్షన్ టు ట్రిగనామెట్రీ అనే చాప్టర్లోని ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు చెప్పాను, ఎప్పుడైనా రైట్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఇచ్చి థర్డ్ సైడ్ ఇవ్వలేదంటే పైథాగరస్ థీరం వాడాల్సింది. సో ఇక్కడ కూడా అదే రాస్తాం. అందువల్ల ఇక్కడ ఆర్ అని రాయం. రేడియస్ అంటే ఆర్ అని రాయకుండా ఏమని రాస్తామంటే ఓపి ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఓక్యూ ఇచ్చాడు. ఎంత, 12 సెంటీమీటర్. తర్వాత ఇంకేం రాయాలి, ఇక్కడ చూశారంటే టాంజెంట్ అనేది పీక్యూ కదా. సో దాని గురించి రాద్దాం. పీక్యూ ఈజ్ ది టాంజెంట్ టు ది సర్కిల్. ఇది పీక్యూ అనేది టాంజెంట్ కావడం వల్ల ఈ యాంగిల్ అనేది 90 degrees అయిపోయింది. సో 90 degrees అయింది. ఏ యాంగిల్ అయింది, పేరు రాయాలి కదా దానికి. ఎట్ట రాస్తాం చూడండి, పీకి లెఫ్ట్ సైడ్ ఓ ఉంది, రైట్ సైడ్ క్యూ ఉంది. సో ఓపీక్యూ, యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇలా 90 degrees అయ్యింది. ఎందుకు, టాంజెంట్ కాబట్టి. 90 degrees అవ్వడంతో రైట్ యాంగిల్గా మారిపోయింది. దానికి ఒక పేరు వచ్చింది ఇప్పుడు. ఏమని, ఇన్ ట్రయాంగిల్ పిఓపిక్యూ ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్. సో నౌ రైట్ ట్రయాంగిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాం, నౌ వి యూజింగ్ పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం మీకు అందరికి గుర్తుండేది ఏముంటుందంటే, ఇది ట్రయాంగిల్ అనుకుంటే ఇది బిఏసి ఉంటుంది. సో మీకు గుర్తుండేది ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఇది గుర్తుంటుంది. బట్ ఇక్కడ బీసీలు లేవు, ఏ కూడా లేదు. మన సొంతంగా ఎలా రాయాలో చెప్తా చూడండి. ఇంకా దీన్ని చూడకండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు చూడాల్సిన ట్రయాంగిల్లో 90 degrees పీ దగ్గర ఉంది. సో పీ కాకుండా ఆపోజిట్, పీకి 90 degrees ఉండటం వల్ల దాని ఆపోజిట్ ఓక్యూ. సో ఓక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే 90 degrees ఆపోజిట్ ఉంటుందో ఆ సైడ్ స్క్వేర్ రాసి రిమైనింగ్ రెండు సమ్ చేసేస్తాం. అంటే ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇప్పుడు వాల్యూస్ రాద్దాం. ఓక్యూ అంటే 12 స్క్వేరు, ఓపీ అంటే 5 స్క్వేరు, పీక్యూ స్క్వేర్ అంటే అలాగే రాస్తాం. 144 12 స్క్వేరు, 25 5 స్క్వేరు 25 ప్లస్ పీ స్క్వేర్. పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఈ 25 ఈ సైడ్కి వస్తే -25. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది చూడండి, 190. అంతేనా, సరిపోయింది 190. అయితే మనకు కావాల్సింది పీక్యూ మాత్రమే. సో రూట్ ఆఫ్ స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 190. ఇది పక్కన సెంటీమీటర్. సో వాల్యూ అడిగాడు కదా, అదే రాస్తాం కింద స్టెప్. దేర్ఫోర్ ది లెంత్ ఆఫ్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 119 సెంటీమీటర్. ఇది ప్రాబ్లం, డెడ్ ఈజీ ప్రాబ్లం. మీరు ట్రిగనామెట్రీలో నేర్చుకున్న ఆ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేసుకున్నాం. ఓకేనా, కాబట్టి సింపుల్గా వచ్చేసింది. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఓకే, నోట్ చేసుకోండి. ఫస్ట్ దీనికి కంపల్సరీ డయాగ్రామ్ గీయాలి. ఓకేనా, నోట్ చేసుకోండి. సో సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. సెకండ్ ప్రాబ్లం కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు లాగే
అయితే దానికి దీనికి తేడా బాగా గమనిస్తే అక్కడ పాయింట్లు చెప్పాడు, అంటే ఓపీనా, పీక్యూనా, క్యూఓనా అనేది మెన్షన్ చేశాడు. ఇక్కడ అలా చెప్పలేదు, వాటి పేర్లు, ఆ లైన్స్ కొన్న పేర్లు ఇచ్చాడు. చూడండి ఏమి ఇచ్చాడు, ఫ్రమ్ ఏ పాయింట్ క్యూ, ఒక్క క్యూ అనే పాయింట్ని మాత్రం మెన్షన్ చేశాడు. ఓకే, ఏ పాయింట్ క్యూ, ది లెంత్ ఆఫ్ ద టాంజెంట్ టు ఏ సర్కిల్ ఈస్ 24 సెంటీమీటర్స్. అంటే టాంజెంట్ లెంత్ చెప్పాడు 24. ది డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్ ఈజ్ 25 సెంటీమీటర్. సో క్యూ నుండి సెంటర్ కొన్న డిస్టెన్స్ చెప్పాడు 25. నెక్స్ట్ కనుక్కోమంది ఏమి, ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రేడియస్ కనుక్కోమన్నాడు. ఓకే, ఫస్ట్ చూద్దాం, డయాగ్రామ్ గీసుకుందాం. డయాగ్రామ్ గీసుకుంటే కొంచెం ప్రాబ్లం బాగా వస్తుంది, కన్ఫ్యూజ్ లేకుండా, అందువల్ల. ఓకేనా, ఇది సర్కిల్, ఇది టాంజెంటు. సో ఇక్కడ క్యూ అనే పాయింట్ ఉంది, ఇది సర్కిల్ సెంటర్ కాబట్టి ఓ తీసుకుంటాం, ఇది పి తీసుకుంటాం. పి నుండి ఓ నుండి పికి డిస్టెన్స్ రేడియస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఉందా, ఓకే. ఓకే, సో రేడియస్కి టాంజెంట్కి 90 డిగ్రీస్ ఉంటుంది, ఇంతకు ముందులాగే. పేర్లు అవే పెట్టాను అనుకోవాల్సిన పని లేదు, వాడు క్యూ అనే పాయింట్ని మెన్షన్ చేశాడు కాబట్టి ఈ రెండుటని సేమ్ పాయింట్స్గా నేను తీసుకున్నాను, అంతే, ఇంకేం లేదా. ఇంకా వాల్యూస్ ఇచ్చాడు కదా, అది చూద్దాం. చూడండి, ఫస్ట్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్, టాంజెంట్ లెంత్ ఎంత, 24 సెంటీమీటర్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ద సెంటర్, క్యూ ఫ్రమ్ ద సెంటర్ 25 సెంటీమీటర్. సో ఈ రేడియస్ కనుక్కో. ఓకేనా, సో ఇంతకుముందు రాగే చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 సైడ్స్ ఉన్నాయి, మూడో సైడు లేదు, కాబట్టి ఏం చేస్తారు, పైథాగరస్ థియరం. సో ఫస్ట్ వాడు ఇచ్చింది రాసుకుందాం. గివెన్ దట్, ఫస్ట్ ఇచ్చింది లెంత్ ఆఫ్ టాంజెంట్, ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్. టాంజెంట్ అంటే ఏమి, పీక్యూ. సో పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. నెక్స్ట్ డిస్టెన్స్ ఆఫ్ క్యూ ఫ్రమ్ ది సెంటర్. సో అదేమైంది మనకి, ఓక్యూ అయింది. ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమి, 25 సెంటీమీటర్స్. రేడియస్ నార్మల్గా మనం ఆర్ అనుకుంటాం, బట్ ఇక్కడ ఆర్ అనుకోం, ఏమనుకుంటాం, ఓపి. పైథాగరస్ యూజ్ చేస్తా ఉన్నాం కాబట్టి. సరే, ఇంకా ఏమైంది చూడండి, అది రైట్ ట్రయాంగిలా అన్నీ వాడే చెప్పేశాడు కాబట్టి, ఇన్ ట్రయాంగిల్ పి కాదు, సారీ, ఏమది, ఓపిక్యూ ఈస్ ఏ రైట్ యాంగిల్ ఈస్ ఏ రైట్ ట్రయాంగిల్ ఇది అట్ యాంగిల్ ఏమి, ఓపిక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఇంతకుముందు రాసినట్టే, కొంచెం 1-2 లైన్లు మారుంటాయి అంతే, ఇంకేం లేదు, స్టెప్స్ అంతా అదే. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి, సో వి యూజింగ్ పైథాగరస్ థీరం, పైథాగరస్ థీరం. ఇక్కడ చూడండి, సేమ్ 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఓక్యూ. సో ఓక్యూ స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 రాసేస్తాం, ఓపీ స్క్వేరు ప్లస్ పీక్యూ స్క్వేర్. ఏమి, ఓక్యూ వాల్యూ తెలుసా, తెలుసు, 25 స్క్వేరు. పిఓ అదే ఓపి తెలియదు కాబట్టి అది ఓపీనే, ఓపీ. పీక్యూ తెలుసు, 24 స్క్వేర్. 25 స్క్వేర్స్ నేర్చుకొని ఉంటే ఇప్పుడు యూజ్ చేసి ఉంటాం, నేర్చుకోలేదనుకోండి 25 × 25 చేసుకోవాలి.
24 కూడా చేసుకోవాల్సి వస్తుంది. అందుకే చెప్పింది మీకు 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. క్యూబ్స్ అయితే 1 క్యూబ్ నుండి 11 క్యూబ్ దాకా వచ్చి ఉండాలి. అప్పుడు మనకి చాలా చోట్ల యూస్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి 225 స్క్వేర్ అంటే 625 ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. సో 24 స్క్వేర్ అంటే 576. సో ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 625. ఇది ప్లస్ ఈ సైడ్కి వస్తే మైనస్ 726 ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ చేస్తే ఇదిలో 24 ఇది 49 అవుతుంది. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్కి వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 49. సో 49 దేని స్క్వేరు 7 స్క్వేరు 49. సో రూట్ ఆఫ్ 49 కాబట్టి 7 వస్తుంది. ఇక్కడంతా సెంటీమీటర్ కాబట్టి ఇది కూడా సెంటీమీటర్. దేర్ఫోర్ ఏంటిది రేడియస్ అయినా ది రేడియస్ ఆఫ్ సర్కిల్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్. ఇది ఆన్సర్. చూడండి ఎంత ఈజీనో ఇది కూడా. సేమ్ ఇంతకుముందు స్టెప్స్ ఇంతకుముందు ప్రాబ్లం లాగే ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసాం ఈ సెకండ్ ప్రాబ్లం కూడా అదే స్టెప్లో. బట్ తేడా ఏమంటే పాయింట్లు మెన్షన్ చేయలేదు, మిగతా అంతా సేమ్ టు సేమ్. బాగా చూడండి ఓకేనా. ఇదే మరి నెక్స్ట్ ప్రాబ్లం ఉంది, అది కూడా క్వశ్చన్ రాస్తాను. మీరు చేస్తానంటే మీరు ట్రై చేయండి క్వశ్చన్ చూసి, లేదంటే నేనే చెప్తా ఓకేనా. ఫస్ట్ ఇది నోట్ చేసుకునండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ రాసి ఉంటాను కదా, ఎవరన్నా చేస్తామంటే వీడియో ఇక్కడే ఆపి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ఆ తర్వాత వీడియో చూడండి ఓకేనా. ఎందుకంటే మీకు తెలుస్తుంది ప్రాబ్లం అర్థమైందా లేదా, ఒకవేళ అర్థమైతే ఏ విధంగా చేసాము కరెక్ట్గా వచ్చిందా లేదా అన్న విషయం మీకు క్లారిటీగా తెలుస్తుంది. సరే క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ది లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ అట్ ద డిస్టెన్స్ 5 centimeters from the center of the circle is 4 centimeters. Find the radius of the circle. So radius of the circle కనుక్కోమన్నాడు. ఓకే క్లియర్. సో సర్కిల్ గీసాము, టాంజెంట్ కూడా గీసేస్తాం. రేడియస్ కనుక్కోవాలి. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది 4 సెంటీమీటర్స్ ఎక్కడ పెట్టాలి, 5 సెంటీమీటర్స్ ఎక్కడ పెట్టాలి, అదే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే సెంటెన్స్ చదివేటప్పుడు క్లారిటీగా చదవకపోతే. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకైతే ఇబ్బంది లేదు, ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్స్ అవంతా బాగా తెలిసిన పిల్లలకైతే ఇబ్బంది ఉండదు. తెలియని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో వాళ్ళ కోసం చెప్తాంట చూడండి. ది లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్ ఫ్రమ్ ఏ పాయింట్ పి అట్ డిస్టెన్స్ 5 సెంటీమీటర్. సో ఈ సెంటెన్స్ వరకు చదివేసి లెంత్ ఆఫ్ ద టాంజెంట్ 5 సెంటీమీటర్ అనుకుంటారు. సో అది తప్పు. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ 5 సెంటీమీటర్స్ కాదు. ఎలా అంటే చూడండి, లెంత్ ఆఫ్ ద టాంజెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటాడు. ఆ ఇన్ఫర్మేషన్లో ఏ అనే పాయింట్ డిస్టెన్స్లో ఉంది, అక్కడికే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 4 సెంటీమీటర్స్. సో ఈజ్ వర్డ్ ఇక్కడ ఉంది, దీని గురించి చెప్తా ఉండదు. దాని పక్కన ఈస్ ఎక్కడ వస్తే అక్కడ దాని వాల్యూ ఇచ్చినట్టు ఓకేనా. చిన్న లాజిక్. దీని వాల్యూ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఎంత 4 సెంటీమీటర్. సో టాంజెంట్ ఇది కదా, ఇది 4 సెంటీమీటర్. సో ఇది ఏంటి చూడండి, ఫ్రమ్ ఏ పాయింట్ ఏ ఇక్కడ ఉంది, అట్ ఏ డిస్టెన్స్ 5 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుండి 5 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో రిమైనింగ్ పాయింట్స్ పెడతామా, ఇంకేవి పాయింట్స్ ఇవ్వలేదు. సో మనం ఏం చేద్దామంటే అది ఏ పెట్టుకున్నాం, ఇది ఓ పెడదాం, ఇది బి పెడదాం ఓకేనా. అంటే అయిపోయింది, ఇంకా హ్యాపీ. ఇంతకు ముందు రాసినట్టే హ్యాపీగా రాద్దాం. స్టెప్ వాడిచ్చిన ఆర్డర్ ప్రకారం గివెన్ దట్. సో లెంత్ ఆఫ్ ద టాంజెంట్, సో టాంజెంట్ అంటే ఇది ఏబి. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్. నెక్స్ట్ ఏమి, డిస్టెన్స్ ఫ్రమ్
సెంటర్ ఆఫ్ సర్కిల్ టు పాయింట్ ఏ. సో ఏమది ఓఏ. ఓఏ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏమి రేడియస్. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఓబి. ఆర్ కాదు ఓబి, పైథాగరస్ కాబట్టి. సో ఇంకా ఇది ఇంతకుముందు రాసినట్టే. ఇన్ ట్రయాంగిల్ ఓబిఏ ఈస్ ఏ రైట్ ట్రయాంగిల్ అట్ ఏ యాంగిల్ దగ్గర, ఆ యాంగిల్ ఎక్కడ ఉంది ఓబిఏ. ఓబిఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో అంతే పైథాగరస్. సో వి యూజింగ్ పైథాగరస్ థీరం. ఇప్పుడు చూడండి ఎట్ట రాస్తాం థీరం. 90 degrees ఎక్కడ ఉంటుంది, రేడియస్కి టాంజెంట్కి మధ్యలో ఉంటుంది 90 degrees. సో దీని ఆపోజిట్ ఏముంది, ఓఏ ఉంది. సో ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్. క్లారిటీగా వచ్చేసిందా? ఇంకా వాల్యూస్ రాద్దాం. ఓఏ ఎంత ఉంది 5 స్క్వేర్. ఓబి మనమే కనుక్కోవాలి. ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ప్లస్ ఏబి 4 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25. ఓబి స్క్వేరు 4 స్క్వేర్ అంటే 16. సో ఓబి స్క్వేరు ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 16. ఈ సైడ్కి వస్తే -60. సబ్ట్రాక్షన్ చేస్తే 9. సో ఓబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎంత 3. ఇవంతా సెంటీమీటర్ కాబట్టి ఇది కూడా సెంటీమీటర్స్. సో ఓబి అంటే ఏమి, రేడియస్. ఆ రేడియస్ని ఎట్లా ఆడుకుంటారు చూడండి. ఫైండ్ ది రేడియస్ ఆఫ్ ద సర్కిల్. అట్లా రాద్దాం. ది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఓబి ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. అంతే, సింపుల్ ప్రాబ్లం. సో ఎంతమంది కరెక్ట్ వచ్చిందో నాకు ఆన్సర్ కామెంట్ పెట్టండి, ఓకేనా? అదేవిధంగా ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా 2 మార్క్స్ ప్రాబ్లం, ఓకే? సరే, ఈ ప్రాబ్లం కూడా నీట్గా నోట్ చేసుకోండి. సో చూశారు కదా, ఇదే విధంగా మీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ వస్తాయి. ఈరోజు డే 53 అంటే ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి, 47 డేస్ ఉన్నాయి. అంటే 47 డేస్ ఉన్నాయంటే 47 వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ 47 వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మీరేం చేయాలి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన 3 ప్రాబ్లమ్స్ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఒకవేళ షేర్ చేయడం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి శ్రీనివాస్ ఏకలవ్య 100 days 100 ప్రాబ్లమ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ ప్లే అవుతుంది, అదే కనిపిస్తుంది. లేదు ఈ వీడియోనే కావాలి అనుకుంటే శ్రీనివాస్ ఏకలవ్య డే 53 అని టైప్ చేస్తే ఈ వీడియోనే కనిపిస్తుంది, ఓకేనా? సరే, థ్యాంక్ యూ.